సిఎస్కే ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఐపీఎల్లో బిగ్గెస్ట్ మార్జిన్తో ముంబై ఇండియన్స్ని వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఓడించేశారు. దీనికి కారణం సంజు శాంసన్ నుంచి అవుట్ స్టాండింగ్ సెంచరీ, ఐపీఎల్లో సెకండ్ సెంచరీ సంజు నుంచి, అండ్ ఆల్సో అఖిల్ హుసేన్ సూపర్ పర్ఫార్మెన్స్, 4 వికెట్ ఆల్. మొత్తానికి సిఎస్కే కన్విన్సింగ్ ఓడించేశారు ముంబై ఇండియన్స్ని. అండ్ ఆల్సో ఇవాళ సూపర్ డూపర్ కాంటెస్ట్. ఒక పక్క ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో ఆడబోతున్నారు గుజరాత్ టైటన్స్తో, ఒక పక్క కింగ్, ఇంకో పక్క ప్రిన్స్. మరి ఎవరు డామినేట్ చేయబోతున్నారు? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టెక్అవుట్. ఇవాళ మ్యాచ్ గురించి డిస్కస్ చేసే ముందు ఫస్ట్ మనం నిన్న సిఎస్కే ఎట్లయితే డామినేట్ చేసి గెలిచారు కదా, దాని గురించి డిస్కస్ చేద్దాం. కానీ బిఫోర్ ఐ గెట్ టు ఆల్ ఆఫ్ దిస్, మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. సో నిన్న మ్యాచ్ కంటే ముందు ఎల్ క్లాసికో ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ ఎక్స్పెక్టేషన్ పడిపోయినాయి కింద. ఎందుకు? ఎంఎస్ ధోని ఆడలే, రోహిత్ శర్మ ఆడలే. కానీ మొత్తానికి సిఎస్కే ఇంపార్టెంట్ టాస్ ఓడిపోయారు. ఎందుకంటే సిఎస్కే ఆల్సో వాంటెడ్ టు ఫీల్డ్ ఫస్ట్. ఇది మంచిగా అయింది. ఎందుకంటే నేను చెప్పినా, సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే దే హ్యాడ్ ద బెటర్ బౌలింగ్ దాన్ ముంబై ఇండియన్స్. ఈ గ్రౌండ్లో డిఫెండ్ చేసుకున్నారు, అది కూడా హయ్యెస్ట్ మార్జిన్తో గెలిచారు. అయితే ఈ మ్యాచ్ ఎట్లా గెలిచారు ఇన్ డీటెయిల్ వెళ్దాం. ఫస్ట్ సిఎస్కే బ్యాటింగ్కి వచ్చారు. అయితే ఇక్కడ అఖిల్ హుసేన్ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద ప్లేయింగ్ 11. ప్రశాంత్ వీర్ని ఆడిపిద్దాం అనుకున్నారు. కార్తిక్ శర్మ ఆడాడు మ్యాచ్, ఎందుకంటే ఆయుష్ మాత్రమే ఆడలే. అయితే ఇక్కడ ఏం జరిగింది? ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ బ్యాటింగ్. సో బ్యాటింగ్లో ఏమైందంటే సంజు శాంసన్ చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. వేరే బ్యాటర్ హయ్యెస్ట్ వాజ్ 22. సంజు సెంచరీ కొట్టాడు. ఎందుకు? ప్లాన్ చేసి బ్యాటింగ్ చేశాడు. అంటే పిచ్ కొంచెం స్లో ఉండింది. దిస్ వాజ్ నాట్ ఏ 220, 230 పిచ్. జనరల్లీ ముంబై ఇండియన్స్ వాంకడే పిచ్ లాగే. ఇట్ వాజ్ ఓన్లీ 180. 20 రన్స్, 27 రన్స్ ఎక్స్ట్రా కొట్టారు ఇక్కడ. ఎందుకంటే సంజు ప్లేడ్ విత్ సూపర్ ప్లానింగ్. ఏ బౌలర్ని అటాక్ చేయాలి, అవతల పక్క వికెట్స్ పడిపోతున్నాయని పోస్ట్ మ్యాచెస్ చెప్పాడు. చూశాడు ఎప్పుడు ఏ ఓవర్ అటాక్, 16th ఓవర్ అటాక్ చేశాడు. అనవసరంగా హార్దిక్ పాండ్యా తను నేర్పించాడు. అంటే చూడు, కొత్త బౌలర్ సరే 16th ఓవర్ వేయించాడు. ఎవరు? ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్రిష్. ఆ ఓవర్లో రన్స్ వెళ్ళిపోయి దాని తర్వాత మళ్ళీ 20th ఓవర్ తనతో వేయించాడు. క్యాలిక్యులేషన్ తప్పాడు. ఎప్పుడు బెస్ట్ బౌలర్ ఫస్ట్ ఇన్నింగ్ వేసినప్పుడు బెస్ట్ బౌలర్ కాకపోతే అట్లీస్ట్ వేరే బౌలర్స్ని వేయాలి కదా అక్కడ. కానీ బుమ్రాని ముందే వేయించాడు, ఓకే. కానీ అశ్విని కుమార్నో అట్లా వేయాల్సింది లాస్ట్ ఓవర్. నో, అట్లీస్ట్ తన వేయాల్సిన ఎక్స్పీరియన్స్ ఉంది. క్రిష్కి ఇచ్చేసాడు. లాస్ట్ ఓవర్లో సెంచరీ కంప్లీట్ చేశాడు సంజు. ప్లానింగ్తో ఆడాడు, బుమ్రాని చూసి ఆడాడు, వేరే బౌలర్స్ని కొట్టాడు. దట్ ఈస్ వాట్ సంజు శాంసన్, ద న్యూ రీఇన్వెంటెడ్ సంజు శాంసన్ 2.0 లాగా అనిపిస్తాడు. పర్పుల్ ప్యాచ్ వరల్డ్ కప్ నుంచి నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు. సెంచరీ కొట్టే 207కి చేరుకున్నారు. ఇక్కడ కార్తిక్ వచ్చి ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ చేశాడు మధ్యలో. అందుకని అఖిల్ హుసేన్ ఏంటంటే ఇంపాక్ట్ ప్లేయర్ కింద తెచ్చారు. ఎందుకంటే ఓన్లీ ఓ బౌలర్ని యూజ్ చేద్దాం అనుకున్నారు. లేకపోతే ముందే వికెట్ పడి ఉంటే ప్రశాంత్ వీర్ వచ్చాడు తను బ్యాటింగ్ చేస్తాను. సో అది జరగలే, డిలే అయింది. కాబట్టి అఖిల్ హుసేన్ వచ్చాడు. మొత్తానికి 207 ఇస్ గెటబుల్ ముంబై ఇండియన్స్ గ్రౌండ్లో. ఎందుకంటే మీకు తెలుసు కదా, వరల్డ్ ఛాంపియన్ బ్యాటర్స్ ఉన్నారు అక్కడ, చిన్న గ్రౌండ్. కానీ అఖిల్ హుసేన్ మేడ్ ద డిఫరెన్స్. పవర్ ప్లేలో 2 వికెట్లు తీసాడు. ఇంకో వికెట్ పడింది అక్కడ. క్వింటన్ డికో మెయిన్ బ్యాటర్, తన అవుట్ అయిపోయాడు, బోల్డ్ అయిపోయాడు. ఇప్పుడు ముంబై ఇండియన్స్ ప్రెషర్లో వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ జరిగింది, మీకు చెప్తాను నేను. ఏంటంటే పార్ట్నర్షిప్ ఏదైతే సూర్యకుమార్ ఇంకా తిలక్ వర్మ చేశారో మెల్లిగాడారు. టు బీ హానెస్ట్, దిస్ ఈజ్ నాట్ ద వే టు ప్లే. మీకు వికెట్లు పడినా 207 చేజ్ చేస్తున్నప్పుడు అగ్రెసివ్ ఉండాలి. ఆల్మోస్ట్ రన్ బాల్ ఆడారు. 60 బాల్ 73 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. అక్కడే మ్యాచ్ ఖతం అయిపోయింది. 14-15 రన్స్కి వెళ్ళిపోయింది రిక్వైర్డ్ 100. దాని తర్వాత మళ్ళీ అఖిల్ హుసేన్ తెచ్చారు. అప్పుడు కొడతానికి వెళ్ళారు, తగులుతుందా? అఖిల్ హుసేన్ చాలా స్మార్ట్ బౌలర్. తిలక్ని అవుట్ చేశాడు, సూర్యాని కూడా అవుట్ చేశారు. ఖతం మ్యాచ్. 103 రన్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఐపీఎల్లో ఇంత పెద్ద మార్జిన్తో సిఎస్కి ఎప్పుడు గెలవలే. ఏమైతే అది కూడా వాళ్ళ హోమ్ గ్రౌండ్లో. వండర్. అంటే క్రెడిట్ గోస్ టు సిఎస్కి కంప్లీట్ టీమ్. ఫస్ట్ సంజు శాంసన్, దాని తర్వాత అఖిల్ హుసేన్, దాని తర్వాత మిగతా వాళ్ళందరూ మంచి కాంట్రిబ్యూట్ చేశారు. మొత్తానికి బ్రిలియంట్ మ్యాచ్ అయింది. 1 సైడ్ మ్యాచ్ గెలిచిపోయారు. అయితే సిఎస్కే ఈ మ్యాచ్ గెలిచిందో డైరెక్ట్ 5th పొజిషన్కి వెళ్ళిపోయారు. అండ్ ఇంకా ఎంఎస్ ధోని వస్తే ఇంకా టీం ఎంత స్ట్రాంగ్ అవుతుంది చూడండి. ఫినిషర్ కూడా వచ్చేస్తారు. ప్లానింగ్ ఇంకా బెటర్ ఉంటుంది. 3 హోమ్ గేమ్స్ ఉన్నాయి, ఒక ఆఫ్టర్నూన్ గేమ్. 7 గేమ్స్లో సిఎస్కే ఇస్ లుకింగ్ గుడ్. సడన్లీ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి చాలా ఆపర్చునిటీ అనిపిస్తుంది. వెల్ డన్ సిఎస్కే, సూపర్ గేమ్, వెల్ డన్ సంజు చెటా, బ్రిలియంట్ సెంచరీ. అఖిల్ హుసేన్ సెలబ్రేషన్ కూడా అద్దరిపోయింది. అది జరిగింది. మొత్తానికి సిఎస్కే పాయింట్స్ టేబుల్లో నెంబర్ 5th పొజిషన్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఇవాళ జరగబోయే మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ జీటీ. కమాన్, లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సో ఇవాల్టి మ్యాచ్ ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో ఆడుతున్నారు. హెడ్ టు హెడ్ ఇప్పుడు దాకా ఆర్సీబీ వర్సెస్ జీటీ చూసుకుంటే 6 మ్యాచ్లు అయినాయి. దాంట్లో 3 మ్యాచ్లు ఆర్సీబీ గెలిచారు, 3 గుజరాత్. చిన్నస్వామి స్టేడియంలో 3 మ్యాచ్లు అయినాయి అగేన్స్ ఈచ్ అదర్. దాంట్లో 1 ఆర్సీబీ గెలిస్తే 2 గుజరాత్ గెలిచారు. ఇక్కడ గుజరాత్ డామినేట్ చేశారు. మరి ఈ మ్యాచ్ కూడా గుజరాత్ డామినేట్ చేస్తారా? యూ విల్ ఫైండ్ అవుట్. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. అయితే 2 టీమ్స్ కమింగ్ టు దిస్ మ్యాచ్ విత్ అ లాస్. గుజరాత్ టైటన్స్ ఓడిపోయి వస్తున్నారు, ఈవెన్ ఆర్సీబీ కూడా. అయితే ఇక్కడ కింగ్ ఇంకా ప్రిన్స్ అంటే విరాట్ ఇంకా శుభ్మన్ గిల్ అవుట్ స్టాండింగ్ ఫామ్లో ఉన్నారు. మస్తు రన్స్ కొడుతున్నారు. విరాట్ కోహ్లీ అయితే జస్ట్ 18 రన్స్, జెర్సీ నెంబర్ బిహైండ్. అంటే శుభ్మన్ గిల్ రన్స్ వెనకాల. అది కూడా కంప్లీట్ చేస్తాడు అనిపిస్తుంది ఈ మ్యాచ్. ఎందుకంటే ఇద్దరు ఫుల్ కాంపిటేటివ్, మస్త్ బ్యాటింగ్ చేస్తున్నారు.
అయితే 3 కన్సిక్యూటివ్ 50s కొట్టేస్తున్నాడు శుభ్మన్ గిల్. ఇంకో పక్క విరాట్ కూడా ఈజ్ షోయింగ్ వెరీ గుడ్ కన్సిస్టెన్సీ, బ్రిలియంట్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఓకే, నౌ కమింగ్ టు ద కండిషన్స్. ఈ మ్యాచ్ ఎక్కడ ఆడుతున్నారు? దే ఆర్ ప్లేయింగ్ ఇన్ చిన్నస్వామి స్టేడియం. ఇప్పుడు దాకా ఈ ఐపీఎల్లో 4 మ్యాచ్లు ఆడారు. యావరేజ్ స్కోర్ వచ్చేసి 193, విన్నింగ్ స్కోర్ 250. టాస్ గెలిస్తే క్యాప్టెన్స్ అందరూ ఇప్పుడు దాకా సెకండ్ బ్యాటింగే తీసుకున్నారు. ఒక్క మ్యాచే ఫస్ట్ బ్యాటింగ్ టీం గెలిచింది, మిగతా మ్యాచ్లేమో ఇక్కడ సెకండ్ బ్యాటింగ్ టీమ్స్ గెలిచింది. సో అది దట్స్ అబౌట్ ద వెన్యూ. టాస్ గెలిస్తే ఐ హ్యావ్ నో డౌట్ సెకండ్ బ్యాటింగే చేస్తారు. బోత్ ద టీమ్స్ లైక్ టు చేస్. ఓకే, నౌ కమింగ్ ఇన్ టు ద ప్లేయింగ్ 11 అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ బోత్ ద టీమ్స్. ఫస్ట్ మనం ఆర్సీబీ టీం చూద్దాం. ఆర్సీబీ స్క్వాడ్లో ప్లేయింగ్ 11 ఏం చేంజెస్ చేసే అవసరం లేదు. చూడండి, పైనుంచి కింద దాకా స్క్వాడ్ విరాట్ కోహ్లీ, దాని తర్వాత ఫిల్ సాల్ట్ మంచి ఫామ్లో ఉన్నాడు, పతిదార్ బ్రిలియంట్ ఫామ్లో ఉన్నారు, దాని తర్వాత పడికల్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. మ్యాచ్ ప్రకారం బ్యాటింగ్ ఆర్డర్ అడ్జస్ట్ చేస్తున్నారు. టిమ్ డేవిడ్, యు నేమ్ ఇట్, కృణాల్ పాండ్యా అందరు మంచి పర్ఫామ్ చేస్తున్నారు. ఈవెన్ బౌలింగ్ యూనిట్ కూడా సూపర్ ఉంది. అది షుయాజ్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద వస్తున్నాడు. దెన్ యూ గాట్ జేకబ్ డఫియా, లేకపోతే ఎవరిని ఆడిపిస్తాం, హేజిల్వుడ్ పిచ్ ప్రకారం ఆడిపిస్తున్నారు. యూ గాట్ బ్రిలియంట్ స్పిన్నర్స్, ఫాస్ట్ బౌలర్స్, రసిక్ తను కూడా స్లోవర్ వన్లు మంచిగా వేస్తున్నాడు. సో బౌలింగ్ బ్యాటింగ్ అన్ని విభాగాల్లో పర్ఫెక్ట్. కానీ ఒక్కటి ఉంది ఆర్సీబీ, యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్. ఏంటంటే 6th బౌలింగ్ ఆప్షన్ ఎక్కువ రన్స్ ఇచ్చేస్తున్నాడు. షెపర్డ్ గురించి మాట్లాడుతున్నా, 15 runs per over ఇస్తున్నాడు షెపర్డ్. సో ఇక్కడ ప్లాన్ ఏంటంటే ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుండే ఆర్సీబీ, షెపర్డ్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద పెట్టచ్చు. అప్పుడు ఒకవేళ వికెట్లు పడలేదనుకోండి, అప్పుడు నెక్స్ట్ బౌలింగ్కి వచ్చినప్పుడు యూ కెన్ యూజ్ జేకబ్ డఫీ ఆల్సో, హేజిల్వుడ్తో పాటు, లేకపోతే ఇంకేమైనా స్పిన్నర్ని ఎవరినైనా ఒక మంచి ప్రొఫెషనల్ బౌలర్ని యూజ్ చేయొచ్చు. ఒకవేళ త్వరగా వికెట్స్ పడిపోతే షెపర్డ్ వచ్చేయచ్చు ఫస్ట్. కానీ ఫీల్డింగ్ వస్తే మాత్రం ఇదే ప్లేయింగ్ 12 ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆర్సీబీ ఏం చేంజ్ చేసే అవసరం లేదు. ఐ థింక్ దే హ్యావ్ గాట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండెడ్ స్క్వాడ్. ఇది ఆర్సీబీ గురించి. ఇంకో పక్క యూ గాట్ గుజరాత్ టైటన్స్. వీళ్ళకి బిగ్గెస్ట్, వీళ్ళ స్క్వాడ్ చూడండి ఇట్లా ఉంటుంది. వీళ్ళు కూడా ఏం చేంజెస్ చేసే అవసరం లేదు. వీళ్ళకి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి తెలుసా? మిడిల్ ఆర్డర్. టాప్ 3 runs కొడుతున్నారు. గిల్, సాయి సుదర్శన్ ఒకే ఫామ్లో ఉన్నాడు, బట్లర్ మంచిగా ఆడుతున్నాడు. కానీ మిగతా మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ రన్సే కొట్టట్లే. సో అక్కడ రీప్లేస్ చేసే ప్లేయర్స్ ఉన్నారా? నో, బయట ప్లేయర్స్ లేరు ఎవరు. అండ్ చూడండి, ఒక హోల్డర్ ఉన్నాడు. హోల్డర్ని ఆడిపిస్తే ఎవరి ప్లేస్లో ఆడిపిస్తారు? మీరు చూడండి, ఇప్పుడు ఫిలిప్స్ ప్లేస్లో ఆడిపారు. ఫిలిప్స్ ఈజ్ అ ప్యూర్ బ్యాటర్. కావాల్సిన అది కూడా బౌలింగ్ మంచిగా ఉంది గుజరాత్, బ్యాటింగే ప్రాబ్లం. అది కూడా మిడిల్ ఆర్డర్, అది షార్ట్ చేసుకుంటే అయిపోతుంది. టాప్ 3 మీద ఓవర్ డిపెండెన్సీ ఉందన్నమాట. సో దే హ్యావ్ టు బకిల్ అప్. మిడిల్ ఓవర్స్లో రన్స్ కొట్టాల్సిందే. అది గ్లెన్ ఫిలిప్స్ అయినా ఎవరైనా కొట్టకపోతే మాత్రం చాలా కష్టం అయిపోతుంది. షారూక్ ఖాన్, తివాతియా వీళ్ళు ఎక్కువ రన్స్ కొట్టలేదు ముందులాగా. ఎందుకంటే డొమెస్టిక్లో కూడా వాళ్ళు మంచి ఫామ్లో లేరు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ గుజరాత్ టైటన్స్. బౌలింగ్ విషయానికి వచ్చేస్తే దే ఆర్ వెరీ గుడ్, యాజ్ గుడ్ యాజ్ ఆల్మోస్ట్, నాట్ యాజ్ అంటే ఈక్వల్ అన్న, కొంచెం దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ దిస్ ఆర్సీబీ టీమ్ అంట. ప్రసిద్ధ్ ఈ పిచ్ మీద చాలా హెల్ప్, బౌన్స్ ఉంటుంది, బ్యాక్ ఆఫ్ ద లెంత్ హెల్ప్ఫుల్ ఉంటాడు. దాని తర్వాత దేవ్ గాట్ ఫాస్టెస్ట్ బౌలర్ అశోక్, చాలా మంచిగా వేస్తున్నాడు. అండ్ అంటే రబాడా చాలా మంచి రిథంలో ఉన్నాడు. సో బౌలింగ్, ఫాస్ట్ బౌలింగ్ విభాగం చూస్తే దే ఆర్ వెరీ గుడ్, ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఆర్సీబీ. దే క్వాలిటీ ఫాస్ట్ బౌలింగ్ ఉంది. అండ్ రషీద్ ఖాన్ కూడా ఇప్పుడు మంచి రిథంలో పట్టుకున్నాడు కాబట్టి ఈ మ్యాచ్ చాలా క్లోజ్ అవ్వచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దిస్ మొత్తానికి ఇది బోత్ ద టీమ్స్ని పిక్ చేయాలంటే ఇక్కడ నుంచి విరాట్ పిక్ చేస్తా, ఇక్కడ నుంచి శుభ్మన్ గిల్ని పిక్ చేస్తా. ఎందుకంటే బ్యాటింగ్ ఈజ్ ఇంపార్టెంట్ పిచ్ మీద. అండ్ బౌలర్ అయితే ఇక్కడ నుంచి రబాడా, ఇక్కడ నుంచి హేజిల్వుడ్. సో మొత్తానికి కాంటెస్ట్ మాత్రం మౌత్ వాటరింగ్ ఉండబోతుంది. ఇది సూపర్ డూపర్ మ్యాచ్ ఇవాళ. మొత్తానికి విన్నర్ని పిక్ చేయాలంటే ఐఎమ్ గోయింగ్ టు పిక్ డిఫెండింగ్ ఛాంపియన్స్. డెఫినెట్లీ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు. లాస్ట్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయారు కాబట్టి ఇక్కడ కంబ్యాక్ చేసి మంచి మ్యాచ్ గెలుస్తారని నేను అనుకుంటున్నాను, ఆర్సీబీ టు విన్ దిస్ మ్యాచ్. మరి మీరేమంటారు? కింద ప్రెడిక్షన్ ఇవ్వండి. ఐ విల్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. అండ్ నిన్న సిఎస్కే గెలిచింది. మరి సిఎస్కే ఫ్యాన్స్ మీరు కూడా కింద కమెంట్ చేయండి, ఎలా అనిపించింది, టర్నింగ్ పాయింట్ ఏమనిపించింది, సంజు నాక్ ఎలా అనిపించింది, అఖిల్ హుసేన్ సెలబ్రేషన్ ఎట్లా అనిపించింది, మొత్తం కింద కమెంట్ చేయండి. దట్స్ ఇట్ గైస్. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.